గత కొన్ని రోజుల నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయకట్టు ప్రాంతాల్లో ఎండిన పంట పొలాల్ని పరిశీలిస్తున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చెప్పండి, మీరు పూర్తిగా చూస్తున్నాం, గత వారం రోజుల నుంచి కూడా ఆయకట్టు ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. మీరు చెప్తున్నటువంటి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని జగదీష్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్కి కరువుకు ఏం సంబంధం అని కూడా కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందనే స్లోగన్ అన్నది నేను కాదు, ప్రజలు, రైతులు. నేను ఎక్కడికి వెళ్ళినా రైతులు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. రైతుల నుంచి విన్నా నేను మాట. మీరు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఎంత హృదయవేరకంగా ఉందో మీరు చూస్తున్నారు. మీరు కూడా చాలా చోట్ల వచ్చినారు, రైతులతో మాట్లాడినారు. ఒక్కొక్క రైతు 15 ఎకరాలు 20 ఎకరాలు పెట్టి కూడా నష్టపోయిన రైతులు, కౌలు తీసుకొని నష్టపోయిన రైతులు ఉన్నారు. ఇక్కడ దురదృష్టమైంది, బాధాకరమైందంటే కరువును అర్థం చేసుకుంటారు ప్రజలు. అది కరువు అయినా, వరద అయినా, వర్ష బీభత్సమైన, తుఫాన్ అయినా, న్యాచురల్ కలామిటీని అర్థం చేసుకుంటారు ప్రజలు. కానీ ఇక్కడ ఇది పాలకులు సృష్టించిన విలయం. ఎందుకు అంటే ఈ పర్టికులర్గా మనం ఉన్న ప్రాంతం ఇది ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ప్రాంతం. కాళేశ్వరంతో గత 4 సంవత్సరాలుగా వ్యవసాయం అద్భుతంగా వెలివేసిన ప్రాంతం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చుట్టుపక్కల పొలాలు మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ పొలాలు చేయడం మొదలుపెట్టింది. అంతకుముందు ఇవన్నీ కూడా చెలక భూములు. ఎప్పుడైతే నీళ్ళు వస్తున్నాయో పక్క వాళ్ళు చేసారు, పై వాళ్ళు చేసారు, కింద నాకు కూడా తప్పదు, నేను కూడా అచ్చుకట్టాల్సిందే అని చెప్పి పెట్టుబడి పెట్టి దిగదోలి అచ్చుకట్టిన పొలాలు చేసుకున్నారు. సరే, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్ గారు కూడా వరుసగా ఇప్పుడు 8 పంటలకు నీళ్ళు ఇచ్చిన గత సంవత్సరం వరకు పండిన నుంచి వానకాలం వరకు కూడా. ఇప్పుడు ప్రభుత్వం నీళ్ళు ఇవ్వము అంటే పెట్టే కావు, నీళ్ళు ఇవ్వకపోతే పెట్టే కావు. మీరు ఏ రైతుని అడిగినా చెప్తాడు, ఇది రాజకీయ ఆరోపణ కాదు, నేను మాట్లాడుతుంది కాదు. నేను కాలు పెట్ట వెళ్ళండి, ఇక్కడ నుంచి భయాన వరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ రైతుని చెప్తాడు. ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది కాబట్టి మేము దున్నగలిగినాం, నాటు పెట్టగలిగినాం. ప్రభుత్వం నీళ్ళు లేకపోతే మేము నాటు పెట్టుకోలేం కాదు కదా. ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వం నీళ్ళు ఇస్తానని చెప్పింది కాబట్టి మేము పెట్టుబడి పెట్టినాం. ఒకరొకరు 20 నుంచి 35 వేల వరకు పెట్టుబడి పెట్టినాం అనే మాట రైతులు చెప్తున్నారు. ఇది అబద్ధం కూడా కాదు. వ్యవసాయం తెలిసిన ఎవరైనా చెప్తారు. మినిమం 20,000 అవుతుంది ఒక ఎకరానికి ఖర్చు. కౌలు రైతుకైతే ఇంకో 10,000 కొన్ని చోట్ల, 15,000 కొన్ని చోట్ల కౌలు అవుతుంది. స్పష్టంగా కనబడుతుంది. దీనికి బాధ్యులు ప్రభుత్వం కాక ఇంకోరు అవుతారు. డెఫినెట్గా ప్రభుత్వమే బాధ్యత. ఏ దానికి కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని జగదీష్ రెడ్డి అన్నాడు, ఇంకో ఆయన ఇంకోటి కాదు. రైతులు చెప్తున్న మాట కాంగ్రెసే కరువు తెచ్చింది అనే మాట. ఎందుకు అంటే నీళ్ళు ఇస్తానని చెప్పి ఇచ్చి మధ్యలో మోసం చేసింది. మంచి పొట్టకొచ్చిన దశలో, ఈంతున్న దశలో నీళ్ళు ఎప్పుడైతే ఎక్కువ అవసరమో ఆ దశలో నీళ్లు ఆపేసింది. కక్షపూరితంగా ఒక శత్రు వైఖరితో ఈ ప్రభుత్వం రైతాంగం పైన పనిచేసింది అనే మాట రైతులు చెప్తున్నారు, నేనంటున్న మాట కాదు. కానీ ఇప్పుడు ఏం చేయమంటారు? ప్రధానంగా మీ యొక్క డిమాండ్ ఏంటి, రైతుల డిమాండ్ ఏంటి, అసలు కాంగ్రెస్కి మీరు ఏం చెప్తున్నారు? వాస్తవానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. కరువు వచ్చిన తుఫాన్ వస్తే తుఫాన్ హెచ్చరికలు చేస్తే లేదా ప్రభుత్వం చేస్తుంది కదా. ముందు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకండి, లేకపోతే ఇళ్ళలో ఉండకండి, సేఫ్టీ ప్లేస్లకు వండి, జాలర్లు సముద్రంలో పోకండి చేస్తుంది కదా. కరువు వస్తున్నప్పుడు కూడా కరువు వస్తుంది, ఇబ్బంది అవుతుంది, మీరు పొలాలు లిమిటెడ్గా పెట్టుకోండి, లేకపోతే ఈ పంట మార్చండి, పంట పెట్టండి, లేదా 2 నెలలకు 3 నెలలకు వచ్చే పంట పెట్టండి. ఇక మేము ఇన్ని నీళ్ళు ఉన్నాయి ఈ ప్రాజెక్టులో, ఇన్ని తడులు ఇస్తాం, మీరు వేరుశనగకాయ పెట్టుకోండి, లేదా మినుములు పెట్టుకోండి, లేదా పెసలు పెట్టుకోండి. ఈ సీజన్కి ఏది పండుతుందో, రైతుకు కొంత ఆదాయాన్ని తెస్తుందో ఆ పంటలు పెట్టమని ప్రభుత్వం చెప్పాలి. సమీక్ష చేసి ఆ పంటకు సంబంధించిన విత్తనాలు తీసుకురావాలి, దానికి కావాల్సిన ఎరువులను అందుబాటులో తీసుకురావాలి, దానికి సంబంధించిన క్రిమిసంహారక మందులు అందుబాటులో తీసుకురావాలి. ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఒక 100 రోజులే అయింది కదా. 100 రోజుల తర్వాతనే పెట్టినాయి కదా పొలాలు. ఇవి మేము ఉన్ననాడు పెట్టే పొలాలు కావు, కేసీఆర్ ఉన్ననాడు పెట్టే పొలాలు కావు. మేము పెట్టించేవాళ్ళం కాదు. ఒకవేళ మేము ఉంటే ఆ పరిస్థితి ఉంటే ఇవ్వగలిగితేనే ఇచ్చేవాళ్ళం. కానీ దీనికి నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితి ఉండే. కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తే పరిస్థితి ఉంది. ఇవాళ కూడా ఎత్తవచ్చు. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ కాళేశ్వరం కట్ట మీద కూర్చొని చెప్తా ఉన్నా, ఇవాళ కూడా లిఫ్ట్ చేయొచ్చు. 4-5 వేల క్యూసెక్లు రోజు 6 టీఎంసీ నీళ్ళు క్యూసెక్ చేయొచ్చు. ఈ 100 రోజుల నుంచే కనుక చేసి ఉంటే వాళ్ళు 100 టీఎంసీల నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉండే. 50 టీఎంసీలు చాలు. మొత్తం ఇప్పుడు మిడ్ మానేర్ నుంచి వెళ్ళి ఈ చివర రావి చెరువు వరకు పొలాలను ఒక్క ఎకరం ఎండిపోకుండా కాపాడుకోవడానికి ఒక 25-30 టీఎంసీలు ఉన్నా సరిపోయే అవకాశం ఉండే, తీసుకునే అవకాశం ఉండే. అక్కడ మేము నింపిపోయిన నీళ్ళనే ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేశారు, కానీ కొత్తగా ఒక చుక్క నీళ్ళని ఎత్తే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అనంటే కాళేశ్వరం నుంచి ఎత్తొద్దు అనే కక్షపూరిత వైఖరితోని, ఒక రాజకీయ దురుద్దేశంతో లక్షలాది ఎకరాలను ఎండబెట్టారు, రైతులు నాశనం చేశారు. ఇది 100% ప్రభుత్వ బాధ్యత. ఇది ప్రభుత్వం చేసిన దుర్మార్గం. ఇది అందులో సందేహం ఏం లేదు.
నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తాను. పెట్టుబడి రైతులు పెట్టుబడి పెట్టారు 20 నుంచి 15,000 పెట్టారు ఒకరు. రైతు బంధు ఇవ్వలే నువ్వు. రైతు బంధు ఇవ్వని పరిస్థితులలో రైతు అప్పు పోవాల్సి వచ్చింది. అప్పు పోతే బ్యాంకులో లోన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే రుణమాఫీ ప్రభుత్వం చేస్తాననేది చేయలేదు. రైతు కూడా ప్రభుత్వం చేస్తుంది కదా అని కట్టలేదు. ఎందుకంటే ప్రభుత్వం కడితే రుణమాఫీ రాదు మళ్ళీ. కాబట్టి ఆగింది. పైగా ఆయన ఎన్నికల వారం రోజుల ముందర చెప్పిండు స్వయంగా, రైతులు ఎవరైనా 1,00,000 తీసుకుంటే అర్జెంటుగా పోయి 2 లక్షలు తెచ్చుకోండి, ఇంకో 1,00,000 తెచ్చుకోండి, 9వ తారీఖు నాడు ఇచ్చేస్తున్నాను నేను అని మాట చెప్పిండు. నమ్ముతారు కదా ప్రజలు, తప్పకుండా నమ్మే కదా ఓటేసింది నీకు. ఇవాళ చేయలే, రుణమాఫీ చేయలే, దాంతో బ్యాంకులో లోన్ వచ్చే పరిస్థితి లేదు. మరి పెట్టుబడి తప్పదు. ఇవాళ తప్పని పరిస్థితులలో బయట ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కాడికి పోయి 3 రూపాయలు 4 రూపాయల వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది రైతులకి. ఒక మాటలు చెప్పాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు వ్యవసాయ రంగం ఏ దుస్థితిలో ఉండనో రైతుల్ని 3 నెలలను అక్కడ తీసుకుపోయింది. ఇగో దీనివల్ల కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అనే మాటను ప్రజలు అంటుంది. కాంగ్రెస్ వచ్చింది, కరువును తెచ్చింది అనే మాట అంటున్నారు రైతులు. మేము అనటం లేదు. ఇది నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇది మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల రైతాంగం అప్పుల పాలవుతుంది. మళ్ళీ వ్యవసాయం మీద విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి వస్తుంది. అంతకుముందు రైతులను చెప్పుకోవడానికి భయపడ్డారు ఎవరు కూడా. రైతునంటే పిల్లనివ్వడని, రైతునంటే అప్పు ఇవ్వడని, ఎటువంటి వాళ్ళు కూడా నేను బిజినెస్ చేస్తా అని చెప్పి పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈ 10 ఏళ్లలో ఎంత పెద్ద ఆస్తునుడని ఎవరు నువ్వు అంటే వ్యవసాయదారుని, నేను ఫార్మర్ను నన్ను గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది కేసీఆర్ నాయకత్వం. కానీ ఇవాళ మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, తెచ్చింది కాంగ్రెస్. దీనికి అంతటికీ ప్రభుత్వమే కారణం. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, రుణమాఫీ వెంటనే చేయాలి, రైతాంగానికి ఊరట కల్పించాలి. మీరు ఇస్తున్న రైతు భరోసా 15,000 ఏదైతే ఉందో అది వెంటనే ప్రకటన చేసి చెప్పాలి. వర్షాకాలం నుంచి 15,000 ఇస్తున్న మాటను చెప్పాలి. ఇవాళ కూడా నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా ఎన్యూమరేషన్ చేయాలి. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులను పంపించి ఎన్ని లక్షల ఎకరాలలో రైతులు పొలాలు చేసిన తర్వాత ఎండిపోయినాయో లెక్కలు తీయాలి. ఆ రైతాంగానికి పెట్టిన పెట్టుబడిని ప్రభుత్వమే పూడ్చాలి. దాదాపు 20 నుంచి 25,000 ప్రతి ఎకరాన్ని కూడా ప్రకటించాలి. వెంటనే తప్పకుండా రైతాంగానికి విశ్వాసం కలిగించే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రైతుల తరఫున డిమాండ్ చేస్తాను. పూర్తిగా కాంగ్రెస్ని నమ్మి రైతులు మోసపోయి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు రైతులు పూర్తిగా నష్టపోతున్నారు, రైతు బంధు రావట్లేదు, కరెంట్ రావట్లేదు అంటారు. ఇప్పుడు వెంటనే కూడా జరిగేది పార్లమెంట్ ఎన్నికలు. ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది అనుకుంటారా? వాస్తవానికి మేము ఎప్పుడు కూడా అభివృద్ధిని ఎన్నికలకు ముడిపెట్టలే. మేము ఎప్పుడు కూడా నిజంగా రైతులు అంతా బాధపడితే రేపు వచ్చే ఎన్నికల్లో రాజకీయాలకు ముడిపెట్టి మేము ఎప్పుడు కూడా పని చేయలే, మాట్లాడలేదు. మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ని ఓడించండి అది మేము మాట్లాడడం చెప్పడం లేదు. రైతులు వాళ్ళు స్వయంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు విజ్ఞప్తి చేసుకున్నారు ప్రారంభంలో, కానీ స్పందన లేదు, పట్టించుకోలేదు. ఉదాహరణకి ఈ జిల్లానే మీరు చూసుకోండి, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇక్కడనే ఉన్నాడు. రోజు అయిందానికి అందానికి ఎగిరెగిరి పడే మంత్రి నల్గొండలోనే ఉన్నాడు. గత 10 రోజులుగా ఎప్పుడైతే ఆయన మిర్యాలగూడెం వెళ్తున్నప్పుడు ధర ఒకేసారి తగ్గించిండ్రో మిల్లర్లు 2700, 2800 అమ్మిన ధరను వరుసగా 7-8 ఏళ్ళ నుంచి తీసుకుంటున్న రైతాంగానికి ఒకటే రోజు 2100 చేసారు మిల్లర్లు. కారణం ఏంది అని అంటే వీళ్ళు రాగానే వసూలు మొదలుపెట్టిండ్రు. మిల్లర్లను భయపెట్టించి ఒక్కొక్క మిల్లర్ దగ్గర 2 కోట్లు 3 కోట్లు వసూలు చేసిండ్రు. దాంతో మిల్లర్ మరి మేము మీకు ఇచ్చింది పూడ్చుకోవాలి కదా అని అంటే ఏం చేయాలంటే రైతాంగాన్ని ఇతర చేరుకోపం పెట్టి ధర తగ్గించమని చెప్పేసి ఇద్దరు మిలకతై ధర తగ్గించారు అని చెప్పి రైతాంగం నిలదీసిరేను. ఆ రోజు వాళ్ళ ముందట పోజులు కొట్టిండు, ఫోన్ తీసిండు, రైస్ మిల్లు మూసేయండి, సీజ్ చేసేయండి అంటే నేను చెప్పేయండు. సీజ్ కాదు కదా, దాన్ని నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇప్పటివరకు అదే పద్ధతిలో 2021 నడుస్తూ ఉంది. ఇంతవరకు పత్తా లేదు. మళ్ళీ 10 రోజులుగా నల్గొండ జిల్లా రైతాంగాన్ని కనపడడం లేదు. కనబడితే రైతులు ఎక్కడ నిలదీస్తున్నారన్న భయం. ఈ రకంగా తప్పించుకొని తిరుగుతున్నారు వీళ్ళు. తప్పకుండా రైతాంగంలో ఆ చర్చ కనబడుతుంది. దీని ఫలితం కూడా ఉండవచ్చు పార్లమెంట్ మీద. అదేవిధంగా స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఉండబోతుంది, కరువు ప్రాంతాలను కూడా పరిశీలించబోతుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది అనుకున్నట్టు? వాస్తవానికి రైతాంగం పిలుపు మేరకు మేము అక్కడక్కడ వెళ్ళి పొలాలు చూస్తున్నప్పుడు కేసీఆర్ గారు మా అందరితో కూడా మాట్లాడారు. అయితే ఒక్క నల్గొండ జిల్లానే కాదు, మిగతా అన్ని జిల్లాల నుంచి కూడా సమాచారం వచ్చింది వారికి. అటు కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, అంతటి నుంచి కూడా మహబూబ్నగర్ కావచ్చు, అందరి నాయకులతో కూడా మాట్లాడి అందరూ కూడా వెళ్ళండి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి, నిజంగా పరిస్థితి తీవ్రత ఏముంది ఒకసారి తెలుసుకొని అందరం కలిసి కూర్చొని మాట్లాడదామని మాట చెప్పిండ్రు. మేము అందుకనే ఇవాళ కూడా తిరిగినాం. ఇవాళ పట్ల
వెళ్ళి కేసీఆర్ గారికి అన్నీ కూడా నివేదిస్తాం వాస్తవ పరిస్థితులు ఏందనేది. ఆ తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత వారు ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ పరిధిలో కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఇక్కడ ఒక బీసీ ఈక్వేషన్ తీసుకొని క్యామ మల్లేష్కి ఇవ్వడం జరిగింది, అక్కడ కంచర్ల కృష్ణారెడ్డికి ఇవ్వబోయింది. కానీ కాంగ్రెస్ వారు ఖచ్చితంగా దేశంలోనే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ సాధిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక వాళ్ళ కోతలకు అంతే ఉండదు. కానీ మీరు అన్నట్టు రైతాంగంలో ప్రజల్లో మార్పు కనబడుతుంది. నాగార్జున సాగర్ ఎడమకాలో కావచ్చు, వాళ్ళు 18 ఏళ్ళు కష్టపడి కేవలం 30% నిర్మాణం చేసి వదిలిపెట్టిపోయిన లో లెవెల్ కెనాల్ కావచ్చు, ఎస్ఎల్బిసి హై లెవెల్ కెనాల్ కావచ్చు, వీటన్నిటి కింద అంతకుముందు 40-50 సంవత్సరాలు ఏం జరిగిందో రైతులకు తెలుసు. ఏ ఒక్కరోజు కూడా వరుస 3 పంటలు ఇవ్వలేదు, ఒకసారి కూడా. మేము వరుసగా 18 పంటలు నీళ్ళు ఇచ్చినాం. అసలు కేఆర్ఎంబి ఒకటి ఉందనే విషయాన్ని కూడా రైతాంగం దృష్టికి రానిలే, మేము అన్నట్టు కూడా లెక్క పెట్టలేదు. మనం అనుకున్న పద్ధతిలో నీళ్ళు ఇచ్చినాం. తెలంగాణ రైతులు కాపాడుకోవడం కొరకు, కృష్ణానది మీద ఉన్న మన హక్కులు కాపాడుకోవడం కొరకు. ఇవాళ వచ్చిండ్రు రాలేదో కేఆర్ఎంబికి అప్పచెప్పిండ్రు, కూర్చున్నారు. నేను అడిగినాను, ఇవాళ 512 ఉంది, నేను 510 కంటే తక్కువ నాడు కూడా ఒక్క తడి నీళ్ళు ఇచ్చి లక్షల ఎకరాలను కాపాడిన. ఆ రోజు కేసీఆర్ గారి విషయం చెప్పంగానే నిమిషం కూడా ఆలస్యం చేయకండి, ఎత్తేసేయండి అని చెప్పారు. ఎవరిని లెక్క పెట్టలేదు. నిబంధనలు చాలా ఉంటాయి, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడడం కొరకు, ప్రజలు బతికించుకోవడం కొరకు చేయాల్సిన పనులు చేస్తాం తప్పకుండా అన్న పద్ధతుల్లో పాలేరుకు నీళ్ళు తీసుకుపోయి వంకతో తీసుకొచ్చినాం, రైతాంగానికి ఇషారా చేసినాం, ఏ పద్ధతిలో నీళ్ళు అలా ఇచ్చినాం. దాదాపు ఎండిపోద్దనుకున్న 2-2.5 లక్షల ఎకరాల పొలాల్ని బతికించినాం, రైతాంగాన్ని కాపాడుకున్నాం. 2 సార్లు చేసినాం ఆ పని. కానీ వాళ్ళకి కాలో కట్ట మీద పోయి దమ్ము లేదు వీళ్ళకు. నేను అన్న మాట కావాలని, కాలో కట్ట మీద పోండి, పొమ్మంటే మీకు లాగులు తడుస్తున్నాయి, ఎందుకు పోలేరు అని. ఎందుకో ఎగిరెగిరి పడే వెంకటరెడ్డి ఎందుకో మాట్లాడతలేడు ఇవాళ. ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు సమాధానం చెప్తలేడు? చీటి మాటికి అంటే నేను ఇది పంపిస్తా, అది చేస్తా, ఈ విచారం చేస్తా, జైలు పంపిస్తాను. రైతుల కాడికి 5 మంది అడితే చెప్తాం కొడుతున్నావు కదా. రైతులు చెప్పులతో రెడీగా ఉన్నారు అన్న భయానికి వస్తలేడు, ఎక్కడ ఏ పొలానికి వస్తలేడు. జిల్లాలో పర్యటన మానేసిండు, మీడియాతో మాట్లాడడం మానేసిండు. ఇక వీళ్ళు మేమేందో ఇంత మేడతో గెలుస్తాం, అంత మేడతో గెలుస్తామంటే ఎవరితో ఇంత మేడతో గెలిపిస్తారని ప్రజలు చెప్తారు. కానీ కొద్దిసేపు క్రితమే మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయింది, ఇక బీఆర్ఎస్లో ఎవరూ మిగిలరు, కేటీఆర్, కేసీఆర్ లాంటి వారు తప్ప కూడా ఎవరూ మిగిలరని కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ నాయకుడు, వీళ్ళ కొత్త బాసు ఈయనకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డికి కొత్త బాసు రేవంత్ రెడ్డి. పొద్దుగాల 6 గంటలకి అటెండర్ కంటే ముందే పోయి ఈయన కూర్చుంటుండేట ఆయన కాడ. వాళ్ళ బిగ్ బాస్ రేవంత్ రెడ్డికి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో బడే బాయ్ మోడీ గారు, ఆయన ఏదైతే జాతీయంగా చేస్తున్నాడో కాంగ్రెస్ పార్టీని ఈ చెంప ఆ చెంప వాయించి ఉన్న ముఖ్యమంత్రులు తీసుకుపోయి రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని బీజేపీ ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నం చేస్తున్నాడో, అదే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి ఇక్కడ. కానీ అక్కడ ఉన్నది రాహుల్ గాంధీ కాబట్టి సాధ్యమవుతుంది మోడీకి, కానీ ఇక్కడ ఉన్నది కేసీఆర్. కేసీఆర్ ఎదుర్కోవడం వెళ్తున్న బంధం కూడా కాదు. నాయకులు వస్తారు పోతారు, పెద్ద సమస్య ఏం కాదు. కొత్తగా నాయకులు తయారు చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు కేసీఆర్. ఇది కార్యకర్తలు నాయకులు ఉత్పత్తి చేసే కర్మాగారం బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి 2001లో తెలంగాణ ఎట్లా సాధించిండో, తెచ్చిన తెలంగాణను ఎంత అభివృద్ధి చేసిండో, 10 ఏళ్లలో అద్భుతమైన పరిపాలన దక్షుడుగా ఎట్లా ప్రజల ముందు నిలబడ్డో అందరికీ గుర్తు తెలుసు. మొన్న కొంచెం పొరపాటులో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని 420 హామీల్ని నమ్మి ఓటేసిన ప్రజలు ఇవాళ ఇప్పటికే రియలైజ్ అవుతున్నారు. కాబట్టి ఈ నాయకుల్ని వాళ్ళు తీసుకొని కేసులు పెడతాం, భయపెట్టిస్తామని చెప్పేసి అనుకుంటే మీతో కాదు. తప్పకుండా కొత్త రక్తం వస్తుంది, కొత్త తరం నాయకత్వం వస్తుంది. బ్రహ్మాండంగా మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం శ్రీరాములు. కానీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటారు? ఎందుకంటే దగ్గరుండి ఆ కేకే కానీ కేశవరావు చూసిన జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది, కేకే కానీ వాళ్ళ కూతురు నిన్న స్వయంగా చూడడం జరిగింది. కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె లేఖ రాయడం జరిగింది ఈ అధికార పార్టీలో చేరుతున్నట్లు కూడా. అదే మీరు అడగాలి మరి. కానీ ఆమె లేఖలో క్లియర్గా రాసింది మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ బీఆర్ఎస్ వ్యవహారం కానీ అంతా కూడా మొత్తం అప్రతిష్ట పాలవుతుంది, అందుకని మేము రిజైన్ చేయదలుచుకున్నామని కూడా చెప్తున్నటువంటి. అది వచ్చిన తర్వాతనే కదా ప్రకటించుకుంది. ఈ వ్యవహారం అంతా చర్చలోకి వచ్చిన తర్వాతనే వారు అడిగి అభ్యర్థిత్వం ప్రకటించుకున్నారు. సరే, ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రజలు తెలుస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరేం మాట్లాడినా అది పెద్ద చర్చ కాదు. పోయేటోళ్ళు ఎందుకు పోతారనే సంగతి నీకు నాకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు. కాబట్టి పెద్ద పోయేటోళ్ళ గురించి అంత పెద్ద మాట్లాడాల్సిన. కానీ ఇది పార్టీకి నష్టం కాదు.
నా చెట్టు ఇప్పుడు ఆకులు కనబడుతున్నాయి, పండుడాకులు అయితే రాలిపోతాయి, కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. అంతే బీఆర్ఎస్ పార్టీ కూడా కొత్త నాయకత్వం, అద్భుతమైన నాయకత్వం తయారు చేసుకుంటుంది, పోతుంది. కొత్త కాదు, ఇవాళ ఇటువంటి ద్రోహాలు మోసాలు మాకు చాలా జరిగినాయి. పార్టీ పుట్టిన కానీ చెల్లి మస్తు జరిగినాయి. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి పీక్ స్టేజ్లో ఉన్ననాడు ఎదుర్కొని వచ్చిన వాళ్ళం మేము. గీలెంత కేసీఆర్ ముందర, హనుమంతుడి ముందర కుప్పిగంతలు వేసి చిన్న పెద్ద ఇది సమస్య కాదు, మళ్ళీ ఏదావిధిగా తిరిగి వస్తాం. కానీ బయటికి వెళ్ళిన వారంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా మేము నిన్న కేకే కూడా చెప్పడం జరిగింది, పైకి అలా ఉన్నాం కానీ మేము 10 ఏళ్ల పాటు ఎంతో మదన పడ్డాం, ఇక చచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కూడా చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఆయన ఏం చెప్పినా ప్రజలకు బాగా తెలుసు. వీటన్నిటి సమాధానం ప్రజలే చెప్తారు. నాకు పెద్దగా మాట్లాడడం, వ్యక్తి గురించి మాట్లాడడం ఇప్పుడు కూడా అలవాటు లేదు, ఎప్పుడు మాట్లాడలేదు. నేను నాకు అలవాటే లేదు, వీళ్ళు పట్టించుకున్న అలవాటు కూడా నాకు అంతకన్నా లేదు. సింపుల్. అదంతా కూడా ప్రజలు తెలుస్తారు ఎవరైందనేది. కానీ ఇంత ధీమా ఏంటి? అంత పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నా కానీ ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడుతారు. ఎంతమందితో ప్రారంభమైనాం మేము ప్రారంభమైనాడు ఎంతమందితో ప్రారంభమైనాం? 2001లో జలదృశ్యంలో పట్టుమని 10 మంది వెళ్ళే స్థితి నుంచి అద్భుతంగా ఉద్యమాన్ని తయారు చేసేసి రాష్ట్రాన్ని 10 పరిపాలించిన అంత కొత్తగా తయారు చేసుకున్న నాయకులే కదా. కేసీఆర్ కొత్తగా తయారు చేసుకున్న నాయకులు ఎవరు పోలేదు, వచ్చిన నాయకులు పోయినరు. పుట్టపు సుగ్గు వచ్చిన వాళ్ళు మళ్ళీ పోయినరు, మా వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు పోయిన నాయకులు వెళ్ళారు కదా, వాళ్ళు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్? ప్రజలు నిర్ణయిస్తారు, తప్పకుండా. ప్రజలకు విజ్ఞత ఉంటుంది, ఎవరైందనేది చెప్పలేని శక్తి ప్రజలకు ఉంటుంది, చెప్తారు. రైట్, చూడొచ్చు. మొత్తం మీద చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద కాంగ్రెస్ వచ్చి కరువు వచ్చింది కాదు, ప్రధానంగా చూస్తూ జరుగుతుంది. గతంలో నీళ్లు ఎలా ఇచ్చామో ఇప్పుడు నీరు ఎలా అందుతుందో కూడా చూడడం. మంత్రులు కానీ, ఎక్కడ ముఖ్యమంత్రి కానీ రైతుల గురించి కానీ, రైతుల కష్టాల గురించి కానీ పట్టించుకునే వారు లేరు, తిరిగి చూసినటువంటి వారు లేరు. కేవలం ఎన్నికల కోసం, రాజకీయాల కోసమే మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు తప్ప రైతుల కష్టాలను ఎవరు కూడా చూడడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు.